హలో అండి. నా పేరు డాక్టర్ శశివర్ధన్ జంజరాల. సో, ఈరోజు మెకానికల్ సర్క్యులేటరీ సిస్టమ్ డివైజెస్ అంటే ఏంటి? వాటి గురించి తెలుసుకుందాము. సో, మన హార్ట్‌లో ప్రధానంగా 3 మేజర్ బ్లడ్ వెసెల్స్ ఉంటాయి. రైట్ కొరనరీ ఆర్టరీ, లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్ అండ్ లెఫ్ట్ సర్కంఫ్లెక్స్ అని 3 ఉంటాయి. మీరు చూసినట్టయితే ఈ పైప్‌లో కొలెస్ట్రాల్ వచ్చి అలా అతుక్కుపోతే సడెన్‌గా మూసుకుపోతే పేషెంట్‌కి చెస్ట్ పెయిన్, స్వెట్టింగ్ అవన్నీ వస్తాయి. దాన్ని అక్యూట్ కొరనరీ సిండ్రోమ్ అంటారు. అక్యూట్ కొరనరీ సిండ్రోమ్‌లో స్పెక్ట్రమ్స్ ఉంటాయి. అంటే పేషెంట్ నార్మల్‌గా వచ్చి యాంజియోగ్రామ్ చేసుకొని స్టెంట్ ఏయించుకొని వెళ్ళే పేషెంట్స్ కొంతమంది ఉంటారు. పేషెంట్స్ కొంతమంది కంప్లీట్లీ బీపీ పడిపోయి లైక్ చేతులు కాళ్ళు చల్లగా అయిపోయి ఆయాసం ఎక్కువైపోయి ఇంట్యుబేట్ చేసుకొని పరిస్థితి చాలా సీరియస్గా ఉంది అనే పేషెంట్స్ ఉంటారు. సో అంత డిఫరెంట్ స్పెక్ట్రమ్లో ఉన్న పేషెంట్స్కి ఇప్పుడు ఇటువైపు మనం ఫస్ట్ మాట్లాడుకున్న పేషెంట్కి అయితే లైక్ మనం క్యాత్ ల్యాబ్లోకి తీసుకెళ్ళి యాంజియోగ్రామ్ చేసి వైర్ పంపించి బెలూన్ చేసి స్టెంట్ వేసి 1-2 డేస్ తర్వాత మనం డిశ్చార్జ్ చేస్తాము. ఇంకో రకమైన పేషెంట్స్ ఎవరైతే బీపీ మొత్తం పడిపోయి చల్లగా అయిపోయి హార్ట్ ఆగిపోయిన తర్వాత సిపిఆర్ చేశారు, గుండె ఆగిపోయింది కొట్టుకోవడం అనే పేషెంట్స్ ఉంటారో వాళ్ళని గుండెకి సపోర్టింగ్ డివైజెస్ ఏవైతే పెడతామో దాన్ని మెకానికల్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటాము. సో వీటిలో మన దగ్గర 3 రకాలు ఉన్నాయి యూజువల్గా మనం పెట్టే వాటిలలో. దానిలో ఐఏబిపి అనేది ఒకటి ఉంటుంది, అండ్ ఇంపెల్లా అనేది ఒకటి ఉంటుంది, అండ్ ఎక్మో అనేది ఉంటుంది. సో వీటన్నిటిలలో ఇప్పుడు ఈజీ, ఫాస్ట్ పెట్టగలి అండ్ మోస్ట్ ఎఫెక్టివ్గా ఉండేది ఇంపెల్లా. ఏదైతే డివైజెస్ మనం పెడతామో ఇట్ హ్యాస్ టు బి డన్ ఇన్ ఏ స్పెసిఫిక్ టైం పీరియడ్లో పెట్టాలి. అంటే ఇనిషియల్ ఫేజెస్లోనే పెట్టాలి. ఇనిషియల్ ఫేజ్లో పెట్టాలి అని అంటే ఆ కాల్ తీసుకునే పీపుల్ లైక్ మీ ఫ్యామిలీ రిలేటివ్స్ ఎవరన్నా కానీ యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఈ డివైజెస్ ఆర్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి అండ్ చెప్పగానే అంటే పేషెంట్ కండిషన్ ఈజ్ వెరీ క్రిటికల్. ఇవి పెట్టకపోతే ఇఫ్ యూ వేస్ట్ ఎనీ టైం ఇర్రివర్సిబుల్ స్టేట్కి వెళ్ళిపోతుంది హార్ట్. అంటే హార్ట్ పంపింగ్కి కంటిన్యూస్గా హార్ట్కి బ్లడ్ సప్లై కూడా కావాలి. బ్లడ్ సప్లై బ్లాకేజ్ అయితే ఆ సెగ్మెంట్ ఆఫ్ హార్ట్ కాంట్రాక్టిలిటీ ఆగిపోతుంది. ఒకవేళ ఆ సెగ్మెంట్ పెద్ద సెగ్మెంట్ అనుకోండి ఇట్లా షాక్ స్టేట్లోకి వెళ్ళిపోతారు. మరి అప్పుడు బాడీకి బ్లడ్ సప్లై ఎలా వెళ్ళాలి? సో దట్స్ వేర్ ఇంపెల్లా మన సపోర్టింగ్ సిస్టమ్స్ వచ్చేవి. ఇవి పెట్టగానే ఏం చేస్తాయంటే ఇవి హార్ట్ నుంచి బ్లడ్ తీసుకెళ్ళి బాడీకి డెలివర్ చేస్తూ ఉంటాయి. సో అలా డెలివర్ చేయడం వల్ల హార్ట్ మీద లోడ్ తగ్గుతుంది. సో దాని తర్వాత మనం యాంజియోగ్రామ్కి తీసుకొని వైర్ వేసి స్టెంట్ వేసి అవి చేయడానికి మనకు టైం ఉంటుంది. అదర్వైజ్ ఏమవుతుందంటే మన సర్క్యులేటరీ సిస్టమ్ అంతా కొలాప్స్ అయిపోయి పేషెంట్ చనిపోతారు. సో మెకానికల్ సర్క్యులేటరీ సిస్టమ్స్ గురించి తెలుసుకోవడం వెరీ మచ్ ఇంపార్టెంట్. సో యాజ్ ఎ పేషెంట్ అండ్ బై స్టాండర్ మన దగ్గర యూనిట్ టు బి అవేర్, అంటే ఇవి ఉన్నాయి, వీటితో పేషెంట్కి బెనిఫిట్ అవుతుందని మీరు ట్రస్ట్ చేయాలి అండ్ వాటి గురించి తెలుసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్.